బయట పెట్టొద్దు, బయట కట్టేయడం లాంటిది వాచ్ డాగ్స్ కావు, బయట ఉండనే ఉండవు. బయట పెట్టొద్దు, ఓన్లీ ఇంట్లోనే కంపానియన్ కోసం కావాలన్న వాళ్ళవి. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో మళ్ళీ మనం తిరిగి వచ్చేస్తున్నాం మన ఫేవరెట్ అండ్ ద బెస్ట్ పెట్ షాప్కి హైదరాబాద్లోనే, డానీ పెట్స్ అండ్ కెనల్స్. ఎస్, సో స్టార్ట్ చేసేద్దామా? దానికోసం మనం డానీ నేను పిలిచేయాలి. అన్నా హాయ్ బ్రో. హాయ్, ఎట్లా ఉన్నా అన్న? ఐఎమ్ ఆల్సో డూయింగ్ గుడ్. సో ఈరోజు మనం ఏ పప్పీతో స్టార్ట్ చేద్దాం? విల్ స్టార్ట్ విత్ గోల్డెన్ రిట్రీవర్స్. సో గైస్ చూసుకోవచ్చు, మన ఫేవరెట్ గోల్డెన్ రిట్రీవర్స్ వచ్చేసాయి అనమాట. ఇది వచ్చేసి ఫుల్ గోల్డెన్ అండ్ దిస్ ఇస్ అ లైట్ గోల్డెన్. అన్నా, tell me something about what is the difference between these two goldens? These are good quality puppies. Good quality, show quality. ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి. డార్క్ గోల్డెన్ ఉంటుంది, ఇంతకుముందు చాలా చెప్పినట్టు. ఓకే. లైట్ గోల్డెన్ ఉంటుంది, డార్క్ గోల్డెన్, లైట్ గోల్డెన్ ఉంటుంది. ఓకే. సో దీంట్లో కలర్ అలా ఉండదు, హాఫ్ వైట్ కూడా ఉంటుంది. చాలా మంది ఏంటంటే ఎక్కువ గోల్డెన్ ఉంటే ఎక్కువ మంచి క్వాలిటీ ఉంటుందేమో అనుకుంటారు. లేదు, గోల్డెన్ అనేది డార్క్ గోల్డెన్ అట్లా ఏమి ఉండదు. హాఫ్ వైట్ లో కూడా ఉంటుంది. యూరోపియన్ లో వచ్చేసి యూరోపియన్ స్టాండర్డ్స్ లో ఏంటంటే ఓకే వైట్, ఆఫ్ వైట్ కలర్ వస్తుంది. అది వేరే అమెరికన్ వచ్చేసి గోల్డ్ కలర్లో వస్తుంది, అమెరికన్ స్టాండర్డ్లో. ఓకే ఓకే. అండ్ వీళ్ళ ఏజ్ ఎంత అన్న? అది మీకు 40-45 డేస్ బిట్వీన్. 40-45. అండ్ ఇది కూడా అంతేనా? అంతే, సేమ్ ఏజ్. అండ్ చాలా మందికి ఒక డౌట్ అన్న, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ల్యాబ్ అండ్ గోల్డెన్ రిట్రీవర్? లాబ్రడార్ అంటే హెయిర్ తక్కువ ఉంటుంది. ఓకే. సో ఫ్రెండ్లీ, అది ఫ్రెండ్లీ ఉంటుంది, ఇది ఫ్రెండ్లీ ఉంటుంది. హెయిర్ దానికి తక్కువ ఉంటుంది. అండ్ ఇవి కొద్దిగా ల్యాబ్స్ ఏంటంటే కొద్దిగా ఓవర్ ఫీడింగ్ చేసినా ఒబేస్ అయిపోతాయి. ఓకే. ఇవి ఏంటంటే కొద్దిగా యాక్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ల్యాబ్. అండ్ వీళ్ళకి హెయిర్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ దీస్ ఆర్ షో క్వాలిటీ పప్పీస్. ఓకే. షో క్వాలిటీలో మీకు బోన్ సైజ్, హెడ్ సైజ్, ఇయర్స్ చాలా బ్రాడ్గా వస్తాయి. ఫర్ కూడా హెవీ ఉంటుంది. అండ్ ఇవి షో క్వాలిటీ, కొద్దిగా ప్రీమియం పప్పీస్ ఇవి. అండ్ వీళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? మెయింటెనెన్స్ అంటే ఆఫ్టర్ 4 months తర్వాత వాకింగ్ తీసుకెళ్లాల్సి వస్తుంది డైలీ. అండ్ ఫ్రెండ్లీ బ్రీడ్స్. డైలీ ఒకసారి ఒక బ్రష్ తీసుకొని దుయ్యాలి, గ్రూమ్ చేయాలి డైలీ. హెయిర్ షేడింగ్ ఉంటుందా? హెయిర్ షేడింగ్ లైట్గా ఉంటుంది. ఓకే. సో దానికి సప్లిమెంట్ ఇచ్చేస్తే ఉప్పు కారం అట్లాంటివి ఇవ్వద్దు. జనరల్గా ఏంటంటే మనం వండుకునే కొంత మన ఫుడ్ కలిపి అందులో ఇవ్వద్దు. బట్ వీటి మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత ఉంటుంది పర్ మంత్ విత్ గ్రూమింగ్, ఇంక్లూడింగ్ గ్రూమింగ్, ఫుడ్? హెయిర్ కట్ ఏం అవసరం లేదు వీటికి. జస్ట్ ఒక బ్రష్ తీసుకొని మనం దుయ్యాలి, గ్రూమ్ చేయాలి. సో స్టిల్ అంటే వ్యాక్సినేషన్ కూడా ఉండొచ్చు కదా? అన్నిటికీ సేమ్. ఇనిషియల్గా మంత్లీ వన్స్ అంటిల్ 4 months వరకు వ్యాక్సినేషన్స్ ఉంటుంది. దాని తర్వాత ఇయర్లీ వన్స్ ఉంటుంది. మీకు హెయిర్ కట్ లాంటివి దీనికి అవసరం లేదు. అండ్ మీరు ఎలాంటి వాళ్ళకి ఇది స్పెసిఫిక్లీ గోల్డెన్ రిట్రీవర్ని సజెస్ట్ చేస్తారు? ఎలాంటి కస్టమర్స్? గోల్డెన్ మనం సజెస్ట్ చేసిన ఇండిపెండెంట్ ఉంటే ఫార్ బెటర్. లేదు అపార్ట్మెంట్లో కూడా పెంచుకోవచ్చు. కాకపోతే ఇండిపెండెంట్ ఉంటే, ఇండిపెండెంట్ హౌస్ ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది, ఫ్రీగా తిరగడం బాగుంటుంది. ఇండిపెండెంట్గా అయితే నేను సజెస్ట్ చేస్తాను. అపార్ట్మెంట్కి మేనేజబుల్, ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే ఈవినింగ్ టైంలో బయటికి తీసుకుని వాకింగ్ తీసుకెళ్తే సరిపోతుంది. ఎవరైతే కంపానియన్ కోసం చూస్తున్నారో దీస్ డాగ్స్ ఆర్ సూటబుల్. చాలా ఫ్రెండ్లీగా ఉండాలి, ఒక కంపానియన్గా ఉండాలని ఇది ఫ్రెండ్లీ. ఓకే. అండ్ ఫైనలీ అడుగుతున్నా ప్రైస్ అన్న. ప్రైజెస్ ఆల్ అబౌట్ మేల్ జెండర్ ఉంటుంది, క్వాలిటీ బట్టి ప్రైజెస్ ఉంటున్నాయి కదా. పెట్ క్వాలిటీ తక్కువలో వస్తుంది, ఇది గుడ్ క్వాలిటీ. ఓకే. ఇది మీకు 22 నుంచి 25 వరకు గుడ్ క్వాలిటీ ఉంటుంది. సో ఇది గుడ్ క్వాలిటీ గైస్, ప్యూర్ బ్రీడ్. మన దగ్గర ఏదన్నా లైఫ్ టైం బ్రీడ్ గ్యారంటీ ఇస్తాము. దిస్ ఇస్ గుడ్ క్వాలిటీ చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి దీస్ ఆర్ షో క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ ఇది. సో సో ఇది 22 అన్నారా? 22 నుంచి 25 వరకు ఉంటుంది. 22 ఫీమేల్స్ వచ్చేసి కొద్దిగా తక్కువ ఉంటుంది, 16 to 18,000 ఉంటుంది. అండ్ ఇది మీకు 30 నుంచి 35 వరకు, డిపెండ్స్ ఆన్ పేరెంట్స్ బ్లడ్ లైన్ బట్టి. నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోతుంది. సో గైస్ చూసుకోవచ్చు, మన సెకండ్ పప్పీ కూడా వచ్చేసింది. ఇట్ ఈస్ లాబ్రడార్. అండ్ జనరల్గా మీరు లాబ్రడార్ అంటే ఏంటి, వైట్లో ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ దిస్ ఇస్ బ్లాక్ ఇన్ కలర్. లాబ్రడార్ ఇస్ దేర్ ఇన్ బోత్ ద కలర్స్ అన్నమాట, వైట్ అండ్ బ్లాక్. ఇంకా చాలా కలర్స్ ఉంటుంది కదా? హాఫ్ వైట్ ఉంటుంది, క్రీమ్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది అండ్ చాక్లెట్ కలర్ ఉంటుంది. సో అన్న టెల్ మీ సంథింగ్ అబౌట్ లాబ్రడార్. ఇది సేమ్ ఫ్రెండ్లీ బ్రీడ్. ఓకే. కంపానియన్ కోసము కోట్ తక్కువ ఉంటుంది, హెయిర్ తక్కువ ఉంటుంది. వెరీ ఫ్రెండ్లీ బ్రీడ్. చాలా ఎట్లా అంటే చాలా మందికి తెలుసు ఇది ల్యాబ్స్. వెరీ 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 చబ్బీ, వెరీ కూల్ మైండెడ్, చాలా ఫ్రెండ్లీ బ్రీడ్స్ ఇవి.
అదే అగైన్ లైక్ జస్ట్ లైక్ గోల్డెన్ రిట్రీవర్. గోల్డెన్ రిట్రీవర్ డాగ్ అది ఎట్లా అంటే కొద్దిగా దీనికన్నా కంపేర్ చేస్తే అది ఇంకా కొద్దిగా యాక్టివ్ ఉంటుంది. ఇది కూడా ఉంటుంది కానీ ఇది ఏంటంటే బాడీ ఓవర్ ఫీడింగ్ వల్ల ఒబేస్ చేసేస్తే కొద్దిగా వాకింగ్. సో మార్నింగ్ వాకింగ్ తీసుకెళ్ళాలి, వాకింగ్ తీసుకెళ్ళిపోతే వాకింగ్ వెళ్ళాలి. ఎవ్రీడే మీరు రికమెండ్ చేస్తారా? వెళ్ళాలి, దాంతో పాటు మనం కూడా ఫిట్ ఉంటాం. ఎస్ చాలా ఇంపార్టెంట్. సో కంపానియన్ మంచి ఫ్రెండ్లీ బ్రీడ్ కావాలి కంపానియన్కి. సో డైలీ కూడా వాకింగ్ తీసుకపోతే మంచి ఫిట్ ఉంటుంది. బట్ ఒకటి ఉందన్న, ల్యాబ్ షెడ్ కొంచెం హెయిర్ షెడింగ్ ఎక్కువ ఉంటుంది. లైట్గా ల్యాబ్ షెడింగ్ హెయిర్ షెడింగ్ ఉంటుంది. కానీ మనం ఏంటంటే దీనికి ఫుడ్ కోసం దీనికి కోసం ఫుడ్ ఇస్తాం కానీ కోట్కు కూడా ఇవ్వాలి. అంటే కోట్కి ఏంటంటే న్యూట్రిషన్ సరిపోకుండా అట్లా హెయిర్ ఫాల్ అవుతుంటుంది. సో మనం సప్లిమెంట్ ఇస్తే ఏంటంటే షెడ్డింగ్ కంట్రోల్ అయిపోతుంది. అచ్చా, దానికి టాబ్లెట్స్ కూడా ఉంటాయేమో అనుకుంటున్నాను నేను. టాబ్లెట్స్ ఏమి ఉంటాయి, దానికి సిరప్ ఉంటుంది, ఫుడ్లో మిక్స్ చేసి ఇస్తే సరిపోతుంది. అచ్చా. అండ్ ఆల్సో చాలా మందికి ఏంటంటే జస్ట్ లైక్ గోల్డెన్ రిట్రీవర్ అండ్ ఎనీ అదర్ పప్పీ 2000 అదే కాస్ట్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. మెయింటెనెన్స్ మినిమం అయితే 2000 ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం వచ్చేసి మీకు 3000 వరకు పెట్టుకోవచ్చు. అంటే ఎప్పుడు ద థింగ్ ఇస్ 3 to 3.5 కూడా పెట్టుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ బ్రాండ్ ఫుడ్ అని ఒకటి చెప్పాను. ఇనిషియల్గా ఏంటంటే వ్యాక్సిన్స్ ఉంటాయి కాబట్టి కపుల్ ఆఫ్ మంత్స్ అట్లా ఉంటుంది. దాని తర్వాత 6 months తర్వాత హోమ్ మేడ్ ఫుడ్ కుక్ చేస్తే 2000-2500 కూడా అవుతుంది. బెస్ట్ ఏంటంటే అన్ని పల్సెస్ మిక్స్ చేసి కిచిడి లాగా పెట్టడము, అన్ని పల్సెస్ కిచిడి లాగా పెట్టడము. నెక్స్ట్ వచ్చేసి మనం చికెన్ ఉంటుంది కదా, చికెన్ రైస్, మటన్ రైస్ అట్లా కలిపి. మటన్ రైస్ కూడా పెట్టచ్చా? ఏమైనా పెట్టచ్చు, బోటి, మటన్, చికెన్ ఆఫ్టర్ 6 months, నాట్ నౌ. ఓకే. అంటే చికెన్ అయితే నేను చాలా విన్నా కానీ మటన్ ఎప్పుడు పెట్టచ్చు. ఎస్పెషల్లీ బాయిల్డ్ చికెన్ కదా, అన్నీ పెట్టచ్చు. బాయిల్ చేసి పెట్టాలి, అన్నంలో కలిపి పెట్టచ్చు. అండ్ మటన్, చికెన్, బాయిల్డ్ ఎగ్స్ ఇది కూడా ఒక్కొక్కటి. ఓకే, ఎప్పుడైతే మనం హోమ్ మేడ్ ఫుడ్ ఇస్తున్నాము 6 months తర్వాత, అప్పుడు ఈ పప్పీ ఫుడ్ కూడా ఇస్తూ అలా కూడా ఇవ్వాలా? అట్లా కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అందరికీ ఇప్పుడు టైం లేదనుకోండి, బిజీ షెడ్యూల్, ప్యాకెట్ ఫుడ్ పెట్టవచ్చు. హోమ్ మేడ్ ఫుడ్ టైం సరిపోలేదంటే ప్యాకెట్ ఫుడ్ పెట్టి కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఏంటంటే ప్యాకెట్ ఫుడ్లో కొద్దిగా కాస్ట్ కటింగ్, కొద్దిగా ప్యాకెట్ హోమ్ మేడ్ ఫుడ్ చేస్తే కాస్ట్ కట్ చేసుకోవచ్చు. కాస్ట్ కటింగ్ ఉంటుంది, ఎందుకంటే ప్రిపేర్ చేస్తాం కాబట్టి తక్కువ అయిపోతుంది. అండ్ మన దగ్గర ఉన్న అన్ని పప్పీస్ డీవార్మ్ కదా? డీవార్మింగ్ మ్యాక్సిమం ఫస్ట్ వ్యాక్సిన్. సో సూపర్ పప్పీ. యాజ్ గైజ్ వీ హ్యావ్ సెడ్, అన్న దగ్గర చార్ట్ కూడా ఉంటుంది, మీకు ఎలా మెయింటెనెన్స్ చేయాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఆ డీటెయిల్స్ కూడా అంతా ఇస్తారనమాట. అండ్ ఎస్ ఆఫ్ కోర్స్ ప్రైస్ డిపెండ్స్. ల్యాబ్స్లో ఏంటంటే జనరల్గా ఇది క్వాలిటీ ల్యాబ్స్. ఓకే, ఏంటంటే బోన్ సైజ్, హెడ్ సైజ్, ఇయర్స్ పెద్దగా ఉండాలి. అండ్ టైల్ సెట్టింగ్ ఇదంతా బ్లడ్ లైన్ పప్పీస్ ఇవన్నీ. ఓకే, ఇవన్నీ బ్లడ్ లైన్ పప్పీస్. అండ్ వీటి ఇయర్స్ కూడా అంటే మన బ్రాడ్ పెద్దగా ఉండాలి కదా, పెద్దగా ఉండాలి. సో జనరల్గా ఏంటంటే బయట మార్కెట్లో ల్యాబ్స్ అనేది అంటే మంచి క్వాలిటీ కాకుండా ఏదో బ్రీడ్ చేసేసి తక్కువలో కూడా అమ్మేస్తారు. సో పెరిగినాక ఏంటంటే కొద్దిగా షాప్ నాజుల్ వస్తుంది, అంతా లుక్ వైజ్ బాగుంటుంది. ల్యాబ్ అంటే మేజర్గా హెడ్ బ్రాడ్గా ఉండి, చెవులు పెద్దగా ఉండి, కొద్దిగా పంచ్ ఫేస్ ఉంటే చాలా బాగుంటుంది. ఇది క్వాలిటీ పప్పీస్, క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ. ఇది ఏదైనా ప్రీమియం క్వాలిటీ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ కంపేర్ టు అదర్ బ్రీడ్స్. మీకు 15,000 నుంచి 20-25,000 వరకు వస్తాయి. ఓకే, కానీ మీరు ఏదైతే ఇనిషియల్ కాస్ట్ అంటున్నారో 15,000 నుంచి, ఫీమేల్స్ అయితే 12 to 15 ఉంటుంది, మేల్స్ అయితే 15 మినిమం. ఇది మాత్రం ఇట్లాంటి క్వాలిటీ అయితే 20,000 ఉంటుంది. 20 నుంచి 25 బ్లడ్ లైన్ బట్టి. గుడ్ క్వాలిటీ ఆర్ షో క్వాలిటీ? వెరీ గుడ్ క్వాలిటీ. వెరీ గుడ్ క్వాలిటీ. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. థర్డ్ పప్పీ, ఎస్ ఇట్ ఈస్ జర్మన్ షెపర్డ్ అనమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ డాగ్. బట్ దానికన్నా ముందు మీకు చెప్పాలి ఒకటి, డానీ పెట్స్ అండ్ కెనల్ స్టోర్ వచ్చేసి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది. సో ప్లీజ్ వెళ్ళి అక్కడ ఫాలో అవ్వండి. సో దట్ మీకు ఎవ్రీడే అప్డేట్స్ వస్తూ ఉంటాయి అనమాట. స్టాక్ ఏవైతే లేటెస్ట్ స్టాక్ ఉందో దాన్ని పోస్ట్ చేస్తుంటాము, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. సో సంథింగ్ అబౌట్ జర్మన్ షెపర్డ్స్ ఆర్ ఎవర్ గ్రీన్. ఈ బ్రీడ్స్ అనేది వెరీ లాయల్. ఓకే, ఎట్లా అంటే చూడడానికి ఇది వైల్డ్ లుక్ ఉంటుంది, అంటే ఫెరోషియస్ టైప్ కనిపిస్తుంది. అందరు ఏమనుకుంటారంటే జనరల్గా ఇవి కరుస్తాయి అట్లా అనుకుంటారు. అంటే జనరల్గా కరుస్తాయి కూడా, అవి స్ట్రేంజర్స్ని. ఓకే, సమ్మన్ కమ్స్, ఎవరైనా బయట నుంచి గోడలు దునికి వస్తే అట్లా అటాక్ చేస్తాయి. కానీ వెరీ గార్డ్ డాగ్, వాచ్ డాగ్. ఇది దాంతో ఎంత చిన్న పిల్లల లెక్క ఫ్రెండ్లీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం గార్డింగ్ చేస్తుంది.
ఇఫ్ సమ్మన్ కమ్స్ కొంచెం సౌండ్ వచ్చినా అలర్ట్ అయిపోతాయి. చిన్న పిల్లలతో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మీకు ఏంటంటే చాలా సెక్యూరిటీ ఫ్రెండ్లీ, మనతో చాలా కంపానియన్ ఉంటుంది, ఫ్రెండ్లీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వెరీ లాయల్ టు ఓనర్స్, వెరీ లాయల్. అండ్ మీరు చెప్పినట్టు నాకు గుర్తు లాస్ట్ టైం బయట వాళ్ళు ఎంతో ఫిరియస్గా ఉంటాయో మనతో అంతే ఫ్రెండ్లీగా ఉంటాయి. అండ్ దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ బేబీస్ కదా, వాళ్ళ బేబీస్ మెంటాలిటీ అన్నారు. మనతోటి అంత అట్లా బిహేవ్ చేస్తాయి. అవును. బట్ స్ట్రేంజర్స్, అన్నోన్ పీపుల్ తోటి మాత్రం లిటిల్ బిట్ ఎట్లా అంటే కొంచెం అఫ్ కోర్స్ గార్డింగ్ డాగ్ అంటే అంత మాత్రం ఉండాలి. చాలా మంచి డాగ్. దిస్ ఇస్ ద బెస్ట్ డాగ్. మీరు కంపేర్ టు అంటే మంచి డాగ్, కాకపోతే విత్ దే నీడ్ అ వాక్. అంటే ఇండిపెండెంట్గా సజెస్ట్ చేస్తా. అపార్ట్మెంట్కి అస్సలు పనికి రాదు, అండ్ అసలు అపార్ట్మెంట్కి అవసరం కూడా లేదు. కాకపోతే కొంతమంది పెంచుకోవాలనుకుంటే అపార్ట్మెంట్ ఈజ్ నాట్ సజెస్టబుల్ ఎట్ ఆల్. ఎందుకంటే దీస్ ఆర్ వాకింగ్ డాగ్స్. ఎందుకంటే ఇండిపెండెంట్ హౌస్లో తిరగడం అటు ఇటు తిరుగుతుంటాయి కాబట్టి యాక్టివిటీ ఉంటుంది. వేరేస్ అపార్ట్మెంట్లో పెట్టలేము. అండ్ ఇంకోటి ఏంటంటే మస్ట్ వాకింగ్ అయితే మస్ట్. ఇది ఎవ్రీడే ఎంత మినిమం వాక్ ఉండాలి. వాక్స్ మనం కూడా ఎట్లనో వాకింగ్ చేస్తే మంచిగా ఫిట్ ఉంటాము. ఇన్ ద సేమ్ వే డాగ్ కూడా ఎంత వాక్ చేస్తే అంత మంచిగా ఉంటుంది. మన ఓపిక మినిమం ఒక 2 kilometers, అట్లీస్ట్ ఒక 1.5 kilometer, లేదు అంటే 2-3 kilometers కూడా తీసుకోవచ్చు. అండ్ కంపేర్ టు అదర్ డాగ్స్ అయినా జర్మన్ షెపర్డ్ కి ఫుడ్ క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ కావాలి కదా. వర్కింగ్ డాగ్స్ కాబట్టి ఆకలి అయితే ఉంటుంది కదా, పెద్ద బ్రీడ్ కదా, సో క్వాంటిటీ అనేది కొంచెం పెద్ద పెట్టాలి. సో మెయింటెనెన్స్ కాస్ట్ కూడా కొంచెం కంపేర్ చేస్తే టాయ్ బ్రీడ్స్ నుంచి పెద్ద బ్రీడ్ తీసుకుంటున్నందుకు కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కాస్ట్ పరంగా చూసుకుంటే ఇప్పుడు ఒక వాచ్మెన్ పెట్టుకున్నా కూడా మినిమం 15,000 నుంచి 20,000 ఉంటుంది. 15,000 to 20,000 ఉంటుంది. ఎప్పుడు ఎవరు ఎట్లా రివర్స్ అవుతారో కూడా తెలియదు. సో బెటర్ దీస్ బ్రీడ్స్ ఆర్ అంతే కదా, లాయల్ కదా, ఎప్పుడు దీని ఇది చేసేది కరెక్ట్. అండ్ తన చేంజ్ అయిపోయి రివర్స్ కూడా అయ్యే ఛాన్స్. దే ఆర్ ఆల్వేస్ అలర్ట్ అన్నమాట, ఎప్పుడు పడకరు. అంటే వీఆర్ నాట్ కామెంటింగ్ ఆన్ బికాస్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, దే ఆల్సో హ్యావ్ లిమిటేషన్స్ అనమాట. బట్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే ఇస్ లైక్, of course German Shepherd are more alert because that's their natural instinct guys. So మీరు అలా తీసుకోండి దీన్ని, ఓకేనా? అంటే వీఆర్ నాట్ సేయింగ్ దట్ సెక్యూరిటీ వాళ్ళని పెట్టుకోవద్దు. టెలింగ్ యూ ద ఫ్యాక్ట్. అంటే పెట్టుకోవద్దు అని అనట్లేదు. అతనితో పాటు ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ 12 hours వర్క్ చేస్తాడు, 8 to 10 మాక్సిమం 12 hours చేస్తారు. 24 hours అయితే చేయరు కదా, అలర్ట్ ఉండరు కదా. ఇది అనుకోండి, ఎప్పుడు ఎవరు ఎట్లా వచ్చినా కూడా అలర్ట్ అయిపోతాయి. సో బెటర్ ఉంటుంది. అండ్ అన్న జర్మన్ షెపర్డ్ లో మనకి కలర్స్ కూడా ఉంటాయా, లేదంటే ఇదే కలర్ ఉంటుందా? ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. అంటే 3 colors ఉంటాయి. బ్లాక్ ఉంటుంది, జెట్ బ్లాక్, విచ్ ఇస్ ఎక్స్పెన్సివ్, ఎందుకంటే అవి బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఫుల్ వైట్ కూడా ఉంటుంది, ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ప్యూర్ అయితే ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అన్ని పర్మనెంట్ మిక్స్ చేసి అమ్మేస్తారు మాక్సిమం అవే మార్కెట్. దాంట్లో కూడా మిక్సింగ్ ఉంటుందా జర్మన్? ఇందులో ఉండదు, ప్రతి దాంట్లో మిక్సింగ్ ఉంటుంది. ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది. ఐఫోన్లోనైనా డాగ్స్లోనైనా. హౌ డు యూ ఐడెంటిఫై బిట్వీన్ ద ప్యూర్ అండ్? ఇప్పుడు మీరు ఇప్పుడు అన్ని అంటే ఈ ఏజ్లో తెలుసుకోలేరు. ఇది ప్యూర్ అంటే కూడా కొంతమంది డౌట్ పడతారు. ఎందుకంటే పెరిగినాక బ్రౌన్ ఉంటుంది కదా, పిచ్ బ్లాక్ ఉంది కదా అని అంటాం. ఇది ప్యూర్ అనే డౌట్ వస్తుంది క్లయింట్స్కి. కాకపోతే చిన్నప్పుడు ఏంటంటే బ్లాక్ కోట్ ఎక్కువ ఉంటుంది, లోపల అండర్ కోట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అండర్ కోట్, దిస్ ఇస్ కాల్ అండర్ కోట్, బ్రౌన్. పెరిగినాక ఇది బ్రౌన్ అవుతుంది. ఈ ఏరియా కూడా లోపల, ఈ ఏరియా అంతా, ఈ పార్ట్ అంతా మీరు ఇక్కడ చూసినట్టయితే కొంచెం లైట్ షేడ్ ఉంటుంది, బ్లాక్ కాకుండా. ఇదంతా బ్రౌన్ అయిపోతుంది. చిన్నప్పుడు బ్లాక్ అంటే కొంత పార్ట్ మటుకు బ్లాక్ ఉంటుంది. ఈ లెగ్స్ దగ్గర, ఇక్కడ ఈ హెడ్ దగ్గర బ్రౌన్ ఉంటుంది. పెరిగినాక మొత్తం 80% బ్రౌన్ అయిపోతుంది. బ్లాక్ ఇక్కడ సైడ్లో ఉంటుంది, ఇటు సైడ్. సో ఇప్పుడు నేను చెప్పినా కూడా క్లయింట్స్కి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ టేల్తో కూడా ఏదైనా వీ కెన్ ఐడెంటిఫై టేల్. టేల్ ఇట్లా మొత్తం రౌండ్గా సర్కిల్గా కొట్టవద్దు. మన స్ట్రీట్ డాగ్స్ ఇట్లా రౌండ్గా ఉండి తిరిగి ఉంటాయి కదా, అట్లా కొట్టవద్దు అనమాట. స్టిఫ్గా ఉండాలా. అండ్ అంటే సటన్ ఏజ్ ఎట్లా ఉంటుందంటే దీని మూడు బట్టి కూడా ఇట్లా పైకి లేపి మళ్ళీ కిందికి పెడుతుంటే, పైకి లేపి నేను ఇట్లా స్ట్రైట్ ఉండాలంటే కిందికే ఉండాలని కొంతమంది క్లయింట్స్ మళ్ళీ దాని క్లారిఫికేషన్ లేకుండా అంటే డౌట్గా అనుకుంటారు. సో డిపెండ్స్ ఆన్ మూడ్. ఇప్పుడు మనల్ని ఓనర్ని చూసింది టైల్ లేపేస్తుంది, ఊపుతుంటుంది. ఒక్కొక్కసారి స్ట్రేంజర్స్ చూస్తుంటుంది, అలర్ట్ అయిపోతుంది, అప్పుడు టైల్ సెట్టింగ్ చేంజ్ అయిపోతుంది. కానీ రౌండ్ ఉండవద్దు, ఎండ్ ఆఫ్ ద డే రౌండ్ ఉండదు. రౌండ్ ఉంటే క్రాస్ బ్రీడ్స్. వాట్ ఎవర్ ఏ బ్రీడ్ అయినా మా దగ్గర తీసుకోండి, లైఫ్ టైం బ్రీడ్ గ్యారెంటీ ఉంటుంది. అందుకే సేఫ్ అండ్ బెస్ట్ స్టోర్ అంటాం మనం.
ఇది మన దగ్గర. సో అన్న ఫైనలీ ప్రైజింగ్ డిపెండ్స్ ఆన్, ఇది లాంగ్ కోట్, మేల్ ఫీమేల్ వచ్చేసి 18 to 20 ఉంటుంది, మేల్ వచ్చేసి 25 వరకు ఉంటుంది. మంచి క్వాలిటీ, వెరీ గుడ్ క్వాలిటీ. ఇలా షో క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీస్ కూడా ఉంటాయి. హెవీ ప్రైస్ ఉంటుంది కొంచెం, అంటే బట్ 18 నుంచి స్టార్ట్. ఫీమేల్ అయితే 18, మేల్ అయితే 25. మంచి ద బెస్ట్ క్వాలిటీ, గుడ్ క్వాలిటీ. షో క్వాలిటీ విల్ బి ఎక్స్పెన్సివ్, 35+ ఉంటుంది. అండ్ మీడియం పెట్ క్వాలిటీ వస్తాయి, అవి మీకు 15 to ఉంటుంది, కానీ అంత హైట్ లెంత్ అంతా బాగుండదు. ఓకే గైస్, దాట్స్ అబౌట్ జర్మన్ షెపర్డ్. ఫుల్ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం. అండ్ దీని ఇయర్స్ కూడా 2.5 months వరకు టైం పడుతుంది ఎరెక్ట్ కానీ. వన్స్ ఎరెక్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో అది గైస్, క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం మీకు అబౌట్ జర్మన్ షెపర్డ్. సో ఇంకెందుకు వెయిటింగ్, వచ్చి తీసుకోండి. సో మన 4th పప్పీ వచ్చేసి హస్కీ అనమాట. సో హస్కీ మీరు చాలా మంది సెలబ్రిటీస్ దగ్గర చూసి ఉంటారు. ఈ మధ్య మన ఇండియాలో అయితే చాలా పాపులర్ అయిపోయింది. బట్ అఫ్ కోర్స్ ఇట్స్ ఒరిజిన్ ఇస్ ఫ్రమ్ సైబేరియా, కోల్డ్ వెదర్స్లో ఉంటుంది అని మనకి ఒక డౌట్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అది క్లారిటీ తీసుకుందాం అన్న నుంచి. సో అన్న, సైబీరియన్ హస్కీ జనరల్గా కోల్డ్ వెదర్స్లో ఉంటుంది అని అంటారు కదా. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్ టు దాట్ ఫస్ట్? కోల్డ్ వెదర్స్లో ఒరిజినేట్ అయింది, అక్కడ నుంచి అక్కడ చాలా ఉంటుండే. ఓకే, సర్బియా ఇప్పుడైతే థాయిలాండ్లో ఉంటున్నాయి, ఇండియాలో ఉంటున్నాయి. ఇప్పుడు 4 fathers అన్నీ థాయిలాండ్లో చాలా, అంటే దీని పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అంతా థాయిలాండ్ వెదర్, మన వెదర్ కూడా సిమిలర్ ఉంటుంది. ఓకే, దీని ఫాదర్ వచ్చేసి థాయిలాండ్ ఇంపోర్ట్, పప్పీ ఫాదర్ వచ్చేసి. ఓకే, సో ఇందులో చాలా కలర్స్ ఉంటాయి, అండ్ ఐ విల్ టెల్ యూ రిగార్డింగ్ దిస్ కలర్స్. అయితే ఇదేంటంటే, ఎప్పుడైతే ఇప్పుడు మనం ఒకవేళ క్లైమేట్, కోల్డెస్ట్ క్లైమేట్లో ఇప్పుడు ఐస్ సర్బియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే అక్కడ వెదర్ చల్లగా ఉంటుంది, మన వెదర్ హాట్ ఉంటుంది. సో అప్పుడు ప్రాబ్లం అవుతుంది, అప్పుడు ఏసీస్ పెట్టాల్సి వస్తుంది. కానీ మనం అక్కడి నుంచి తెస్తలేము. సో థాయిలాండ్లోంచి ఎన్నో 4 fathers 5-6 years నుంచి థాయిలాండ్లో ఉన్నాయి. జనరేషన్స్, ఒక 2 generations అక్కడ ఉన్నాయి కాబట్టి, సో అక్కడ ఉన్నాయి. మన వెదర్ కూడా అడాప్టివ్ అయిపోయింది. థాయిలాండ్ అండ్ ఇండియా అంటే ఇంకా సిమిలరే. ఇంకా సిమిలర్. థాయిలాండ్లో హ్యూమిడిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది, కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే రూమ్ టెంపరేచర్ ఇస్ ఫైన్. ఇప్పుడు మనం ఇంట్లో రూమ్ టెంపరేచర్ ఎట్లుందో అది సరిపోతుంది. సమ్మర్స్లో, ఎస్పెషల్లీ సమ్మర్స్లో మాత్రం ప్రతి ఒక్క బ్రీడ్కి జనం మనకే చాలా వేడి, చాలా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ మనము ఏసీ ఆన్ చేస్తాము, లేదా కూలర్ అన్న ఆన్ చేస్తాం కాబట్టి అప్పుడు సరిపోతుంది. రూమ్ టెంపరేచర్ చాలు, కానీ ఏసీ ఉండాలని మ్యాండేటర్ లేదు. బట్ చాలా మందికి డౌట్ ఎందుకు వస్తుంది అంటే, హస్కీకి చాలా కోట్ ఉంటుంది కదా ఒకటి ఎక్కువగా, కోట్. సో మళ్ళీ ఆ కోట్తో ఎలా మరి దానికి? జనరల్గా హస్కీ అనగానే ఆ కూల్ ఏరియాస్లో, ఐస్ ప్లేసెస్లో ఉంటాయి అని అదే మైండ్లో ఉండిపోతుంది కాబట్టి అట్లా అది ఉంటుంది. ఎవరైతే మీకు జెన్యున్గా, నా మాట వదిలేసేయండి, ఎవరైతే హస్కీ పెంచుకుంటున్నారు కదా వాళ్ళు అన్నాడు, కానీ వాళ్ళు చెప్తారు మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్. ఏసీ 24/7 కావాలన్నా అవసరం లేదా వాళ్ళే చెప్తారు. ఇంట్లో కాకపోతే బయట ఉండవు ఇవి, బయట పెట్టొద్దు. బయట కట్టేయడం లాంటిది వాచ్ డాగ్స్ కావు, బయట ఉండవు. బయట పెట్టొద్దు, ఓన్లీ ఇంట్లోనే కంపానియన్ కోసం కావాలన్న వాళ్ళే. ఎవరైతే కంపానియన్ కావాలి, ఇంట్లో పెంచుకోండి, ఫుల్లా వదిలేయాలి, నార్మల్గా ఫ్రీ వదిలేయాలని వాళ్ళే పెంచుకోవాలి. అంతేగాని ఇప్పుడు చైన్ లేచి, కేజ్ లేచి, ఏదో గార్డింగ్ డాగ్ లెక్క అస్సలు సెట్ కాదు. అండ్ దీనికి డిఫరెంట్ ఐస్ కలర్స్ ఉంటాయి కదా, ఇందులో బ్లూ ఐస్ ఉంటాయి, బ్లాక్ ఐస్ ఉంటాయి, ఆడ్ ఐస్ ఉంటాయి. ఓకే, అండ్ కలర్స్ కూడా డిఫరెన్స్ ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్, ఇది గ్రే అండ్ వైట్, ఇది అండ్ బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, బ్రౌన్ అండ్ వైట్, రెడ్ అండ్ వైట్, వి కాల్ యాజ్ రెడ్ అండ్ వైట్. అండ్ ఫుల్ ప్యూర్ వైట్ కూడా ఉంటుంది. కోట్ కూడా ఫుల్ కలర్, ఫుల్ వైట్ ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, గ్రే అండ్ వైట్ ఉంటుంది, అండ్ రెడ్ అండ్ వైట్ కాల్ బ్రౌన్ అండ్ వైట్ ఉంటుంది. అండ్ దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అన్న? మెయింటెనెన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఏమనదు. సో ఈవెన్ వీ హ్యావ్ అ బర్డ్స్, ఓకే, వీ హ్యావ్ అ బర్డ్స్ ఇట్లనే ఫ్లై చేస్తుంటాయి. వీ డోంట్ హెయిర్ కట్ చేయడం, ఏమంటారు వింగ్స్ కట్ చేయడం లాంటివి ఉండవు. మ్యాక్సిమం వీ డూ పుట్ అ టేప్. ఎందుకంటే ఇప్పుడు సడన్గా క్లయింట్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు కాబట్టి ఎక్కువ హైట్లో ఎగిరి వెళ్ళిపోకుండా, డోర్ ఓపెన్ కాగానే వెళ్ళిపోకుండా మీకు పుట్ట టేప్ పెట్టేస్తాం. ఓకే, అండ్ దీస్ ఆర్ టైల్డ్ బర్డ్స్. మా దగ్గర చాలా రకాల టైల్డ్ బర్డ్స్ ఉంటాయి. 4,000 నుంచి స్టార్ట్ అయ్యి, ఇవి ప్రీమియం, ఇవి 4,000 నుంచి స్టార్ట్ అయ్యి చాలా బ్రీడ్ బట్టి ప్రైజెస్ ఉంటాయి. ఇవి మీరు హ్యాండ్తో ఆడుకోవచ్చు, మీరు వద్దన్నప్పుడు మళ్ళీ కేజెస్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది సన్ కన్యూర్ అండి, ఇది అడల్ట్, అంటే ఒక 1 year తర్వాత ఫుల్ ఎల్లో. చూడు అయితే అన్న, ఇది ఫుల్ ఒక నిమిషం, ఇది ఎప్పుడు నువ్వు ఓకే, ఇది ఫుల్ అడల్ట్ ఉన్నప్పుడు ఫుల్ ఎల్లో వస్తుంది, చిన్నవి ఉన్నప్పుడు ఇవన్నీ చిక్స్. ఇవి
అచ్చా. ఇది ఒక 3 months హ్యాండ్ టైమ్డ్ బర్డ్స్ ఇవన్నీ, హ్యాండ్ టైమ్డ్. నైస్. ఇట్లా ఆడుకోవచ్చు. అదే కంపెనీ ఇప్పుడు డాగ్స్ వద్దు అనుకున్నా, అంటే హెవీగా వాకింగ్ తీసుకపోవడం, హెవీ మెయింటెనెన్స్ వద్దు అనుకున్న వాళ్ళు కూడా బర్డ్స్ దే కెన్ కీప్. ఇప్పుడు ఓల్డర్ ఏజ్ ఉంటారు, కంపానియన్ కావాలా, దీనికి ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం లేదు, వాకింగ్ అవసరం లేదు. సో అంత ఫుడ్ ఫ్రూట్స్ ఉంటే సరిపోతుంది, సీడ్స్ ఫ్రూట్స్. అండ్ అన్న ఇప్పుడు మనకి వేరియస్ బర్డ్స్ ఉంటాయి మన దగ్గర, వేరియస్ స్పీసీస్ ఉంటాయి. అండ్ మనకి లైక్ ఐస్ కలర్ని బట్టి కూడా ప్రైస్ ఉంటుంది అన్న మన దగ్గర? అవునా, బ్లూ ఐస్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది, ఆరెంజ్ ఐస్ కొంచెం తక్కువ ఉంటుంది, బ్లాక్ ఐస్ ఇంకా తక్కువ ఉంటుంది. సో ఇస్ ఇట్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డౌట్ అన్న, బ్లూ కలర్ ఐస్ పేరెంట్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి బ్లూ కలర్స్ చైల్డ్ ఉంటుందా? ఇప్పుడు ఎట్లుంటుంది అంటే బ్లూ ఐస్ పేరెంట్స్ మ్యాచ్ చేసిన మాక్సిమం బ్లూ ఐస్ పడుతుంది. కొన్నిసార్లు గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఆడ్ అయి ఉన్నది అనుకోండి, కొన్ని పప్పీస్ బ్లూ ఐస్ వస్తాయి, కొన్ని పప్పీస్ ఆడ్ ఐస్ వస్తాయి. సో మదర్ సైడ్ 4 generations, ఫాదర్ సైడ్ 4 generationsలో జీన్స్లో ఏది ఉన్నా కూడా అది పప్పీస్లో వస్తుంటాయి. ఓకే ఓకే యా. సో అంటే కలర్స్ని బట్టి కూడా ప్రైజెస్ ఉంటుంది అని అంటున్నారు. సో ఆఫ్ కోర్స్ బికాస్ బ్లూ ఐస్ ద కాస్ట్లీయెస్ట్ వన్. వాట్ ఈస్ ద లీస్ట్ కాస్ట్ వన్ అన్న? బ్లాక్ ఐస్. బ్లాక్ ఐస్ దానికి ఎంత ఉంటుంది కాస్ట్? బ్లాక్ ఐస్ ఉంటుంది, స్టాండర్డ్ కోట్, ఇది హుల్లీ కోట్, ఇది కోట్ హెవీ వస్తుంది. స్టాండర్డ్ కోట్లో కోట్ తక్కువ ఉంటుంది. మీకు స్టార్టింగ్ స్టాండర్డ్ కోట్ కావాలి అని అనుకుంటే 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. హుల్లీ కోట్ అయితే 30-35 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంపోర్ట్ పప్పీస్ కావాలంటే 45,000 నుంచి ఉంటాయి. ఓకే, అంటే ప్రీమియం క్వాలిటీ అయితే ప్రీమియం. సో గైస్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే హస్కీ గురించి స్పెసిఫిక్గా కూడా అన్నని కాల్ చేయొచ్చు. ఇక్కడ మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది, సో యూ కెన్ కాంటాక్ట్ దట్ నెంబర్ అనమాట. అండ్ అడ్రస్ కూడా మీకు తెలుసు, అది ఎలా అయినా మీకు ఎండ్లో కూడా చెప్తాను. నౌ లెట్స్ గో టు అవర్ నెక్స్ట్ పప్పీ. సో గైస్ మన 5th పప్పీ వచ్చేసి చౌ చౌ అనమాట. సో చౌ చౌని ఆల్సో ఇట్స్ నోన్ యాజ్ టెడ్డీ బేర్ పప్పీ బికాస్ అంత హెయిర్ అంత కోట్ ఉంటుంది దీనికి. అన్న సంథింగ్ అబౌట్ చౌ చౌ. బట్ స్టిల్ అంటే దీని బట్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ దిస్ పప్పీ, దే వాంట్ టు హ్యావ్ దిస్ పప్పీ అనమాట. బట్ మన ఇండియాలో ఎక్కువ కనిపించదు చౌ చౌ. అంటే ఎక్కువ ఫారెన్ మనం నెట్ఫ్లిక్స్ షోస్లో చూస్తుంటాం, కానీ ఇక్కడ ఎందుకు అంత లైక్ ఐ డోంట్ సీ చౌ చౌ. కోట్ ఉంటుంది కదా, కొద్దిగా మెయింటెనెన్స్ ఉంటుంది ఈ బ్రీడ్స్కి. ఓకే, సో అందరూ మెయింటెనెన్స్ హెవీగా అంటే మెయింటెనెన్స్ ఉంటే చేసుకోవాలి అనుకుంటే ఇష్టం ఉన్న వాళ్ళు చౌ చౌ తీసుకుంటారు. కొంత మెయింటెనెన్స్ పర్లేదు అయినా పర్లేదు, మెయింటెనెన్స్ ఎలాంటి గ్రూమింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే బ్రష్ తీసుకొని మంచిగా ఇట్లా రివర్స్ కోమ్ చేయాలి. కోమ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే డెడ్ హెయిర్ ఉంటుంది కదా, అందులో వచ్చేస్తుంటుంది. అంటే హెయిర్ షేడింగ్ ఎక్కువ ఉంటుంది. హెయిర్ షేడింగ్ కొద్దిగా ఉంటుంది, హెయిర్ షేడింగ్ ఉంటుంది. దానికి సప్లిమెంట్స్ ఏవైతే హెయిర్ షేడింగ్ ఉన్నాయో వాటికి సప్లిమెంట్స్ ఇస్తే కంట్రోల్ వచ్చేస్తుంది. ఏంటంటే మన omega-3 omega-6 ఉంటుంది, అది సప్లిమెంట్స్ మనకి సిరప్ దొరుకుతుంటుంది. ఓకే, సిరప్ దొరుకుతుంది. అంటే ఇంకా ఏం మెయింటెనెన్స్ ఉంటుంది దీనికి అపార్ట్ ఫ్రమ్ ద హెయిర్? కొంచెం ఇప్పుడు ఫర్రీ బ్రీడ్ కదా, అవును, ఫర్రీ బ్రీడ్స్కి మొత్తం క్లీన్గా నీట్గా డ్రై చేసుకొని, ఇప్పుడు నార్మల్ హెయిర్ తక్కువ ఉన్న దానికేమో జల్దీ స్నానం చేసేసి క్లీన్ చేసేసి సరిపోతుంది. దీనికి బ్లోవర్ పెట్టాల్సి వస్తుంది. హెయిర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జల్దీ. దీని మాక్సిమం హైట్ అండ్ వెయిట్ ఎంత పెరుగుతుంది? మీకు 1.5 feet హైట్ పెరుగుతుంది. 1.5 to 2 feet హైట్ అంటే ఓకే 2 feet హైట్ పెరుగుతుంది. 1.5 to 2 feet హైట్. అండ్ లెంత్ వచ్చేసి 2 feet ఉంటుంది. 2.24 feet దాకా కూడా పెరుగుతాయి. అంటే వాట్ ఐ ఫెల్ ఇస్ లైక్ దీని హైట్ కొంచెం తక్కువ ఉండడం వల్ల, లేదంటే మన దగ్గర హైట్ ఎక్కువ ఉంటే ప్రిఫర్ చేస్తారు కదా అన్న, లేదంటే షార్ట్ బ్రీడ్కి వెళ్ళిపోతారు. ఇది మీడియం సైజ్ వస్తుంది, మీడియం కమ్స్ అండర్ మీడియం సైజ్, మరీ స్మాల్గా ఏమి ఉండదు, మీడియం సైజ్ వస్తుంది. మన మోకాలు వరకు వస్తుంది ఈ హైట్ వస్తుంది. సో మంచి ఒక చిన్న లాయన్ కప్ టైప్ ఆ లుక్, బ్రాడ్గా మంచి మస్కులర్గా ఉంటాయి. సో మీకు లైఫ్ టైం బ్రీడ్ గ్యారెంటీ ఉంటుంది. అండ్ డెలివరీ కూడా మన ఆల్ సౌత్ ఇండియా, ఇప్పుడు ఇంతకు వరకు ఏంటంటే ఎక్కువగా తెలుగు స్టేట్స్ మీద ఫోకస్ చేసారు. ఇప్పుడు కర్ణాటకలో ఉన్న, కేరళలో ఉన్న, ఈవెన్ తమిళనాడులో ఉన్న కూడా మీకు డెలివరీ ఉంటుంది అనమాట. లైఫ్ టైం బ్రీడ్ గ్యారంటీ ఇస్తాను. అండ్ మీరు ఎక్కడైనా తీసుకోండి, ప్రాబ్లం లేదు, బట్ చూసి తీసుకోండి. యూ హ్యావ్ టు ఏంటంటే పెరిగినాక ఒకలాగా వెళ్ళిపోయి మనం పైసలు పెట్టి కొంటాము. ప్రాపర్గా ఈ బ్రీడ్స్ ఏం కాదు, ఏ బ్రీడ్స్ అయినా మనం పంపిస్తాము. అండ్ లైఫ్ టైం బ్రీడ్ గ్యారంటీ ఉంటుంది. క్వాలిటీ వైజ్ ఆల్సో మంచి, మీకు క్వాలిటీ కావాలి అంటే క్వాలిటీ వైజ్ ద బెస్ట్ ఇస్తాను. అండ్ లైఫ్ టైం బ్రీడ్ గ్యారంటీ ఉంటుంది. డిఫరెన్స్ అంటే మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మంచి బ్రీడ్, ఎండ్ ఆఫ్ ద డే పెరిగినాక చిన్నప్పుడు అన్ని పప్పీస్ క్యూట్గా ఉంటాయి. ఓకే, కొన్ని అండర్ న్యూరైజ్డ్ ఉంటాయి, చిన్నప్పుడే 30 days కానీ అమ్మేస్తారు. కొన్ని క్వాలిటీ మంచిగా ఉంటాయి, పెరిగినాక క్రాస్ వెళ్తాయి. ఇట్లాంటి రాంగ్ ప్రాక్టీసెస్ అన్నీ మన దగ్గర జరగవు. అండ్ మంచి
ద బెస్ట్ క్వాలిటీ అట్ మంచి క్వాలిటీ ఉంటుంది, బెస్ట్ ప్రైస్. మీరు ఇక్కడ నా దగ్గర కాదు, బయట కూడా లైవ్గా చూడండి. నా దగ్గర తీసుకోవాలని నేను ఎప్పుడు చెప్పను. యూ సీ అదర్ పెట్ స్టోర్స్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒకటే నాది. వేరే పెట్ స్టోర్ చూడండి, ప్రైజింగ్ చూడండి, క్వాలిటీ చూడండి. ప్రైజింగ్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ క్వాలిటీకి అనేది కొద్దిగా ప్రైస్ తక్కువ ఉంటుంది, ఒక 2-3,000. ఎందుకు తక్కువ ఉంది? మీరు రెండు అది చూసి ఇది చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇప్పుడు నార్మల్ బయట ఏంటంటే మ్యాక్సిమం 80% నార్మల్ క్వాలిటీ అమ్మేస్తారు, పెట్ క్వాలిటీ పంపిస్తారు. సో అవి తక్కువ ఉంటుంది. మీరు ప్రైజ్ కాల్ చేసేస్తే ప్రైజ్ అని అంటే అడుగుతారు. జనరల్గా ప్రైస్ అదొకటే కాదు, మీరు క్వాలిటీ కూడా డిఫరెన్స్ చూడండి. చూస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. సో అక్కడిక్కడ చూస్తున్నప్పుడు కంపేర్ చేస్తున్నప్పుడు మీకు క్వాలిటీ అనేది, యాక్టివిటీ అనేది మీకు డిఫరెన్షియేట్ అప్పుడు తెలిసిపోతుంది. అది మీరు ఇంకొకటి మీరు అదర్ స్టేట్స్లో కూడా చూడండి, మంచి పెట్ స్టోర్స్ ఉంటాయి. ఇఫ్ యూ అనేబుల్ టు ఫైండ్ అక్కడ లేకపోతే మీరు నా నెంబర్కి కాల్ చేయండి, మేము మీకు పంపిస్తాము. బర్డ్స్ ఉంటాయి, క్యాట్స్, కిటన్స్ ఉంటాయి, అండ్ డాగ్స్, పప్పీస్ కూడా ఉంటాయి. ఎగ్జాటిక్ అన్ని బర్డ్స్ ఉంటాయి. ఇండియన్ ప్యారెట్స్ ఆర్ ఇల్లీగల్ ఐటమ్స్ నా దగ్గర ఏది దొరకదు. ఇండియన్ ప్యారెట్స్ అడగకండి దయచేసి. అండ్ వేరే ఇల్లీగల్ ఐటమ్స్ మా దగ్గర అమ్మాము. అండ్ దీని ప్రైస్ అన్న? దీని ప్రైస్ వచ్చేసి మీకు 30 నుంచి 35 పడుతుంది. 30 నుంచి 30 ఓకే గుడ్ క్వాలిటీ అట్లా. 35 కొద్దిగా మంచిగా వస్తుంది. వెరీ గుడ్. షో క్వాలిటీ కావాలంటే 40 ఉంటుంది. 30 నుంచి 40 మధ్యలో ద బెస్ట్ మంచి క్వాలిటీస్ వస్తాయి. ఓకే, మేల్స్ అయితే. ఫీమేల్స్ తక్కువ ఉంటుంది. ఎస్. సో గైస్, దాట్స్ అబౌట్ ద టెడ్డీ బేర్ పప్పీ చావ్ చావ్. ఎస్, పూడల్ సెలబ్రిటీస్ ఫేవరెట్ పప్పీ అన్నమాట. అన్న సంథింగ్ అబౌట్ పూడల్. దీస్ ఆర్ టాయ్ పూడల్స్. ఇవి ఓకే, టాయ్ బ్రీడ్స్ కదా? టాయ్ బ్రీడ్స్ చాలా చిన్న స్మాల్ సైజెస్. ఇవి టాయ్స్. ఇందులో టాయ్ ఉంటుంది, మినేచర్ ఉంటుంది. మినేచర్ కొంచెం పెద్దగా వస్తుంది, టాయ్ చిన్నగా వస్తుంది సైజెస్లో. మీకు ఇందులో షెడ్డింగ్ ఉండదు. దట్ ఈస్ ద ప్లస్ పాయింట్ ఈ బ్రీడ్స్లో. మీరు అన్నారు మినియేచర్ అండ్ టాయ్. అంటే ఇది టాయా? ఇది టాయ్ సైజ్. మినియేచర్ అంటే దీనికన్నా చిన్నగా ఉంటుందా? మినేచర్ ఇంకా కొద్దిగా పెద్దగా ఉంటుంది. అచ్చా. టాయ్లో చిన్నగా ఉండేది టాయ్, మినేచర్ కొద్దిగా పెద్దగా ఉంటుంది. ఒక 2 inches డిఫరెన్స్ ఉంటుంది దీనికి, 2-3 inches. ఓకే. మీకు నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే షెడ్డింగ్ హైపోఎలర్జెనిక్. దీనివల్ల అలర్జీస్ లాంటివి రావు. ఎవరికైతే కొంతమంది సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు పెంచుకోవచ్చు. చిన్నపిల్లలు, కిడ్స్ ఉంటారు కదా, చిన్నపిల్లలు. కంపానియన్, ద బెస్ట్ కంపానియన్. అపార్ట్మెంట్కి సెట్ అవుతుంది. అండ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ. చాలా ఇంటెలిజెంట్ డాగ్స్ ఇవి. అండ్ సెకండ్ సెకండ్ ఇంటెలిజెంట్ డాగ్. సెకండ్ మోస్ట్ ఇంటెలిజెంట్ డాగ్ ఇన్ ద వరల్డ్. ఇది మెంట్ ఫర్ హోమ్, అపార్ట్మెంట్ అండ్ చిన్న అపార్ట్మెంట్ ఆర్ ఇండిపెండెంట్ కూడా పెంచుకోవచ్చు. సో ఏంటంటే చాలా ఎనర్జెటిక్ ఉంటాయి, లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. మెయింటెనెన్స్ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? లైఫ్ స్పాన్ వచ్చేసి 15 years వరకు ఉంటుంది. వావ్. ఇప్పుడు దాకా మనం మీడియం అవన్నీ 12 కదా? 12 to 15. ఇది మ్యాక్సిమం 15-16 కూడా మంచిగా ఆన్ టైం ఫీడింగ్ ఇచ్చేసి, వ్యాక్సిన్ టైం వ్యాక్సిన్ చేసేసి, ఏదైనా మంచి ఫుడ్ ఇచ్చేసి మనం చేస్తాం. ఎస్. అండ్ ఇది ఒకటే కలర్లో వస్తుందా? లేదు, ఇందులో వైట్ ఉంటుంది. ఓకే. ఇది బ్రౌన్. ఇది ఆప్రికాట్ అంటే లైటర్ షేడ్ ఉంటుంది. ఆప్రికాట్ కలర్లో ఉంటుంది, లైటర్ షేడ్ ఉంటుంది, అండ్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఓకే. టోటల్ 4 కలర్స్లో ఉంటుంది. 4. ఇంకొకటి యాష్ కలర్లో ఇంకా లేవు ఇక్కడ ఎక్కువ ఇండియాలో. యాష్ కలర్ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ 4 to 5 కలర్స్ ఉంటాయి. 4 to 5. నైస్. బట్ జనరల్గా నేనైతే ఏ సెలబ్రిటీ దగ్గర అయినా బ్రౌనే చూసాను మ్యాక్సిమం. ఇది ట్రెండింగ్ ఉంది. ఈ కలర్ ఇస్ ట్రెండింగ్. ఇది ఇప్పుడు చాలా మంది అడిగే కలర్ ఇదే. అండ్ అఫ్ కోర్స్ దీనికి షెడ్డింగ్ ఉండదు కాబట్టి అది ఉండదు. మెయింటెనెన్స్లో కూడా చాలా తక్కువ, బికాస్ ఫుడ్ చాలా తక్కువ కదా అన్న వీళ్ళకి. స్టార్టర్ ఫుడ్ పెట్టేస్తే కూడా అది. సో దీని ప్రైస్ పరంగా వచ్చేసి ఏంటంటే తీసుకునేటప్పుడు ఎక్స్పెన్సివ్ ఉంటుంది, లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్. ప్రీమియం పప్పీస్ ఇవి. ఎందుకంటే ప్రీమియం ఎందుకనంటే ఇది బయట నుంచి ఎప్పుడైతే ఇంపోర్ట్ చేస్తామో, అవును, ఇప్పుడు కొత్త బ్రీడ్ కాబట్టి చాలా స్కేర్సిటీ ఉంటుంది. సో మనం బయట నుంచి ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు అంటే ల్యాక్స్లో పెట్టి తీసుకొస్తారు. సో అక్కడ బ్రీడ్ చేసినప్పుడు అమౌంట్ ఉంటుంది, అంటే ప్రీమియం కొంచెం కాస్ట్లీ ఉంటుంది కంపేర్. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్రైస్ అనేది ఇప్పుడు ఎక్కువ ఉంటుంది, కాకపోతే లాంగ్ టర్మ్లో అంటే మంత్లీ మెయింటెనెన్స్లో తగ్గిపోతుంది. సో 10-12 years క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు ఈక్వల్ టు మీడియం బ్రీడా? మీడియం ఇదే బెటర్ ఉంటుంది. అంటే క్వాంటిటీ తక్కువ తింటుంది, వాకింగ్ అవసరం లేదు, స్పేస్ అవసరం లేదు, షెడ్డింగ్ ఉండదు. కాకపోతే ఏంటంటే తీసుకునేటప్పుడు కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది ప్రీమియం. బట్ ఐ రియలీ విష్ గైస్, ఐ నో మీరు కూడా ఇదే థింక్ చేస్తూ ఉంటారు నాకు తెలుసు. అంటే పీపుల్ హూ వాంట్స్ టు గో ఫర్ టాయ్ బ్రీడ్ కొంచెం కాస్ట్ తక్కువ ఉండాలి, మనం కూడా దాన్ని అఫోర్డ్ చేయగలగాలి మనం అనుకుంటాం.
సో అది ఎప్పుడు వస్తుందో టైం వస్తుంది. ఓవర్ బ్రీడింగ్ ఎప్పుడైతే చాలా బ్రీడ్ అవుతాయి కదా, కానీ ఇట్ టేక్స్ టైం. కొన్ని ఇయర్స్ తర్వాత బ్రీడ్ అవుతుంది. ఇప్పుడు ఒకప్పుడు మాల్టీస్ ఉండే 50-60s ఉండే, ఎప్పుడు 30 నుంచి 40 మధ్యలో నడుస్తుంది. డిపెండ్స్ ఆన్ బ్రీడ్ క్వాలిటీ. ఇది పుడులు నేను కొన్నప్పుడు 2.5 lakh ఉండే 4 years బ్యాక్. ఓకే. నౌ డ్రాప్ డౌన్ టు 50 నుంచి 45 నుంచి 55 మధ్యలో ఉంటున్నాయి. ఓకే. సో దీని మన ప్రైస్ 45 to 55. 45 to 55 మధ్యలో. కొంచెం డ్రాప్ అయిందన్న. చాలా డ్రాప్ అయింది. డ్రాప్ అయిపోయింది. నేను తీసుకున్నప్పుడు ఆ ప్రైస్ ఉండే 4 years బ్యాక్. ఎందుకంటే అప్పుడు స్కేల్ బయట నుంచి తీసుకున్నాం కాబట్టి అట్లా ఉంటుంది. సో ఇప్పుడు బ్రీడే అవుతున్నాం, ఇంకా డ్రాప్ అవుతుంది. ఒక 3-4 years తర్వాత డ్రాప్ అయిపోతుంది. సో ఆ డ్రాప్ దాకా వెయిట్ చేయాలంటే ఎవరికైతే ఆ 4 years తర్వాత చెప్పలేం, మ్యాక్సిమం అయితే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఓవర్ బ్రీడింగ్ అయినప్పుడు ఇప్పుడు అందరూ అదే బ్రీడ్ మెయింటైన్ చేస్తే, అంటే చెప్పలేము, అంతమంది అదే పొడుల మీదనే బ్రీడింగ్ చేస్తే అప్పుడు ప్రైస్ అనేది డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అట్లా నేను పర్సనల్గా కూడా ఏదైనా తీసుకోవాలంటే బ్రీడ్ నాకు పూడల్ని తీసుకోవాలని ఉంటుంది. ఎందుకంటే ఐ ఫీల్ దట్ అకార్డింగ్ టు మై, అంటే నేను ఏంటంటే బ్యాచులర్ లైఫ్ కదా మనది సిటీలో. సో ఐ ఫీల్ దట్ మన కోసం బెస్ట్ ఇది, ఒక కంపానియన్లా ఉంటుంది. మనకి ఎక్కువ టేకింగ్ కేర్ అంటే అఫ్కోర్స్ ఉండాలి, బట్ యూ డోంట్ హ్యావ్ టు గో టేక్ దెమ్ వాక్ ఫర్ ఎవ్రీ డే అంతా ఉండదు కదా. అపార్ట్మెంట్లోనే తిరిగి అలా ఇట్ కెన్ స్టే. సో ఐ డెఫినెట్లీ సజెస్ట్ దిస్ ఫర్ బ్యాచులర్స్ అనమాట ఎస్పెషలీ. అండ్ ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ వాళ్ళకి ఉంటే ఇంకా నథింగ్ లైక్ ఇట్. సో యా గైస్, దాట్స్ అబౌట్ ద బ్యూటిఫుల్ పూడల్. ఇప్పుడు మనం నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. సో గైస్ చూసుకోవచ్చు, బెల్జియం మ్యాలోనీస్ వచ్చేసింది అనమాట. అన్న లైక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఆర్ బి షోయింగ్ దిస్? నో చాలా చూపెట్టామా? బట్ చాలా డిఫరెంట్ పప్పీ ఇది. బట్ లైక్ ఇట్ లుక్స్ లైక్ లిటిల్ బిట్ ఇండియన్ ఉంటుంది, అథ్లెటిక్ ఈ బ్రీడ్. కాకపోతే ఇండియన్ కాదు, 4 కుక్కలు ఇండియన్ దకి 4 వేసుకుంటుంది. అవునా? అంత పవర్ఫుల్ ఇది. ఏంటంటే హై సెక్యూరిటీ వాళ్ళకి ఇది పనిచేస్తుంది. ఇది ఇయర్ ఇప్పుడే ఎరెక్ట్ అవుతుంది. వన్స్ ఎరెక్ట్ అయింది అనుకోండి అల్టిమేట్ ఉంటుంది. అంటే చూడడానికి లుక్ వైజ్ అంతగా ఉండదు. వర్కింగ్ డాగ్ ఇది. బెస్ట్ సెక్యూరిటీ దీనికి మించింది ఇంకోటి లేదు. బెస్ట్ సెక్యూరిటీ ఇప్పుడు ఫార్మ్స్లో, పెద్ద పెద్ద ఇండ్లలో ఈ బ్రీడ్స్ ఇప్పుడు ట్రెండ్ ఇది. అంటే పాలిటీషియన్స్ అయినా హై సెక్యూరిటీ కావాలనుకున్న వాళ్ళు ఇది పెంచుకోవాలి. లోపల ఏమన్నా డాగ్స్ వచ్చినా, ఎవరన్నా వచ్చినా దుంకినా కథం ఇచ్చేస్తాయి ఖర్చులకి. అంతేనా? మన భాషలో ఖర్చులకి అంటే కరుస్తుంది అనమాట, ఖర్చేస్తాయి. అండ్ ట్రైన్ చేసుకుంటే చెప్పినట్టు ఉంటాయి మంచి. ఇప్పుడు ఆర్మీలో ఇవే యూజ్ చేస్తున్నారు, పోలీస్ డాగ్స్ కూడా ఇవే యూజ్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది. అంటే చూడడానికి అంత లుక్ ఉండదు, కాకపోతే ఫిట్ ఉంటాయి. చాలా వర్కింగ్ డాగ్స్, చాలా మంచి. ఇది ఎలాంటి వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారు మరి? అదే చెప్తున్నా కదా, ఇండిపెండెంట్ హౌస్, ఫార్మ్స్, తోటలు ఉంటాయి, ఫామ్ హౌస్ ఉంటాయి. సో కొద్దిగా సెక్యూరిటీ హై కావాలన్న వాళ్ళకి ఇది ఫ్రెండ్లీ, మనతో ఫ్రెండ్లీ ఉంటుంది. బట్ ఎవరైనా లోపల నుంచి బయటికి ప్లస్ పాసింగ్ చేసినా, బయట అన్నోన్ పర్సన్స్, స్ట్రేంజర్స్ ఎవరైనా వచ్చినా కూడా కట్ చేస్తారు వాళ్ళు. సూపర్. సో గైస్, అంటే ఇఫ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ హౌస్, మీ రిక్వైర్మెంట్ కూడా అలా ఉంటే యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ దిస్. అన్న ఇంకా దీని స్పెషాలిటీ చెప్పాను. ఓకే, అపార్ట్ ఫ్రమ్ గార్డింగ్ కూడా ఇంకా ఏదైనా స్పెషాలిటీ ఉంది? గార్డింగ్ మేజర్ 100% గార్డింగ్, ప్యూర్ గార్డింగ్, నో అదర్ రీజన్. మనతోటి ఫ్రెండ్లీ ఉంటుంది, మనతోటి కరవడం, మనల్ని ఓనర్స్ ఏం చేయదు. ఓకే, బట్ వెరీ పవర్ఫుల్, వెరీ అథ్లెటిక్. చాలా హైట్ నుంచి కూడా దుంకినా ఏం కాదు వీటికి. అందుకే ఇట్లా లీన్గా ఉంటాయి. మన ఇండియన్ టైప్ ఉంటుంది, కాకపోతే ఇండియన్ కన్నా హైట్, లెంత్ పెద్దగా వస్తాయి. మంచిగా, అంటే మన ఇండియన్కి కొంచెం పెద్ద సైజులో వస్తాయి, హైట్, లెంత్. పవర్ఫుల్ కూడా ఎక్కువనే ఉంటుందేమో. మెయింటెనెన్స్ ఏముంటుంది, నీకు కోట్ ఉండదు, మీకు కోట్ కండిషనర్స్ అవసరం లేదు, దుయ్యడము అవసరం లేదు. మెయింటెనెన్స్ చాలా తక్కువ అవుతుంది. ఓకే, జస్ట్ ఫుడ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, అంటే ఇది కంపేర్ టు జర్మన్ షెపర్డ్ ఎంత కన్స్యూమ్ చేయొచ్చు? ఫుడ్ సిమిలర్ ఉంటుంది వాటికి వీటికి. సేమ్ ఫుడ్, సేమ్ వ్యాక్సిన్స్ అన్ని సేమ్. ఓకే, నైస్. అండ్ లైఫ్ స్పాన్ 12 to 15 years ఉంటుంది. 12 to 15 years. ఓకే, అండ్ దీంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా వస్తుందా? ఇందులో ఫాన్ వస్తుంది, బ్రౌన్ కలర్ ఉంటుంది. ఇది డ్యూరాన్ కలర్, ఇది బ్లాక్ అండ్ ఫాన్ మిక్స్ ఉంటుంది. ఓకే, డ్యూరాన్లో చాలా బాగుంటుంది. ఫుల్ బ్లాక్, జెడ్ బ్లాక్ కూడా వస్తాయి. అండ్ ఇప్పుడు ఇది ఏజ్ ఎంత? ఇది మీకు 50 days, ఒక వ్యాక్సిన్ కూడా అయిపోయింది దీనికి. సూపర్, నైస్ అన్న. అండ్ ఫైనలీ
ఇందులో 25,000 స్టార్ట్ అవుతుంది, గోస్ అప్ టు 30-35 దాకా ఉంటాయి. 25 to 30, 35 దాకా. 35 డిపెండ్స్ ఆన్ పేరెంట్స్ బ్లడ్ లైన్. నైస్. దీంట్లో కూడా షో క్వాలిటీ ఉంటుందా మరి? అన్నిట్లో షో క్వాలిటీ ఉంటుంది, పెట్ క్వాలిటీ ఉంటుంది. అన్నిట్లో ఉంటుంది. షో గుడ్ క్వాలిటీ, పెట్ క్వాలిటీ. ఎస్. సో గైస్ దాట్స్ అబౌట్ బెల్జియం మ్యాలోనీస్ అన్నమాట. ఒక డిఫరెంట్ డాగ్. అది ఇంతకుముందు కూడా చూపెట్టాము, నాకు గుర్తులేదు అంతే. సో అన్న చూపెట్టారంటున్నారు కాబట్టి సో గైస్ దాట్స్ అబౌట్ దిస్ డాగ్. నెక్స్ట్ డాగ్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. అన్న ఈ కిటన్స్ కూడా ఉంటాయి కదా మన దగ్గర చాలా? కిటన్స్ కూడా ఉంటాయి. ఎన్ని వెరైటీ ఆఫ్ కిటన్స్ ఉంటాయి మన దగ్గర? ఇప్పుడు ఇందులో 3 వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడేమో పర్షియన్ కరెంట్, ఇది పర్షియన్. పర్షియన్లో డాల్ ఫేస్, సెమీ పంచ్ ఫేస్ ఉంటుంది. ఓకే. అండ్ మీకు ఇది కాకుండా హిమాలయన్ కిటన్స్ ఉంటాయి. ఇంకోటి బెంగాల్ క్యాట్స్ ఉంటాయి. బెంగాల్ క్యాట్స్ లెపర్డ్ టైప్ ఉంటుంది. జనరల్గా ఈ కిటన్స్ ప్రైజెస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 8,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 8,000, 10,000, 12. ఇది వచ్చేసి 10,000 పడుతుంది. 10,000. నైస్. వీటి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? 12 to 15 years ఉంటుంది. 12 to 15 years. Yeah, I think people who can't like get dogs. అదే బయటికి వాకింగ్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే వీటి దే మైండ్ దర్ ఓన్ బిజినెస్ కదా కిటన్స్ అంతే కదా. చూడండి గైస్, యాక్టివ్ మనం అనుకుంటాం కిటన్స్ యాక్టివ్ ఉండవు అని, బట్ దే ఆర్ యాక్చువల్లీ వెరీ యాక్టివ్ అనమాట. అండ్ వెరీ బ్యూటిఫుల్ ఆల్సో గైస్. సో అండ్ వీ కెన్ సీ ద బిగ్ క్యాట్ హ్యాస్ కమ్. అన్న ఏ క్యాట్ అన్న? ఇది బెంగాల్ క్యాట్. బెంగాల్ క్యాటా? బెంగాల్ క్యాట్. యాక్చువల్లీ ఇట్స్ లుకింగ్ లైక్ ద బిగ్ క్యాట్ అన్న. ఇవి డేంజరస్ కాదా? ఇవి చిన్నప్పటి నుంచి పెంచితే ఏం కాదు, వైల్డ్ లుక్ ఉంటాయి. అదే ఏమన్నా ఇవి డేంజరస్ కాదు, లుక్ చాలా వైల్డ్ ఉంటాయి. అదే వైల్డ్ లుక్ ఉంది కదా. సో సూపర్. అది ఎంత ఉంటుంది అన్న ప్రైస్? ఇది వచ్చి మీకు 40,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ ఫ్రీగా వదిలేస్తాము మార్నింగ్ టైంలో, తర్వాత అవే వెళ్ళిపోతాయి. యా. సో గైస్ ఇఫ్ యూ వాంట్ కిటన్స్ ఆల్సో, కిటన్స్ కూడా ఉంటాయి. యాక్చువల్లీ చాలా పెట్స్ ఉన్నాయి, లైక్ బర్డ్స్ ఉంటాయి, కిటన్స్ ఉంటాయి, మీకు ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెట్స్ కూడా ఎప్పుడప్పుడు వస్తుంటాయి అనమాట. అండ్ డాగ్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో గైస్ ఇప్పుడు నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. లోపల కేజ్లో పెట్టుకోవచ్చు అండ్ బయట కూడా వదిలేయచ్చు. ఇది ఆల్ టేమ్డ్ బర్డ్స్. చాలా డిఫరెంట్ స్పీసీస్ ఉంటాయి. లారికేట్స్ కూడా ఉన్నాయి. బడ్జెస్ 600, అది 600 పేర్ స్టార్ట్. అండ్ కింద కాక్టైల్స్, అవి కాక్టైల్ గ్రీన్ కలర్ పోతాం. అండ్ కింద ఆఫ్రికన్ బర్డ్స్ ఉంటాయి. ఆఫ్రికన్ లవ్ బర్డ్స్. అండ్ అదన్నా లాస్ట్ అక్కడ కూర్చుని అది వచ్చేసి ఎక్లెటస్, అది ఫీమేల్. అది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, మంచిగా ఆడుకుంటున్నాడు. సో గైజ్ యాజ్ యూ కెన్ సీ దీస్ ఆర్ మాల్టీస్ అనమాట. చూసుకోవచ్చు ఎంత క్యూట్గా ఉన్నాయో. వైట్ యాక్చువల్లీ కిటన్స్ లాగే ఉన్నాయి. ఇంతకుముందు మనం కిటన్స్ చూసాం కదా, అలాగే ఉన్నాయి. బట్ దీస్ ఆర్ టాయ్ బ్రీడ్స్ అనమాట, అందుకే అంత చిన్నగా ఉన్నాయి ఇవి. అండ్ అన్న సంథింగ్ అబౌట్ మాల్టీస్ వచ్చేసి ఇది 3 kgs per 3.5 మ్యాక్సిమం వెయిట్. అది హైపోఎలర్జెనిక్, ఫుల్ వైట్లో ఉంటాయి ఇవి. ఓకే. వైట్ కలర్. చిన్నది ఎవరికైతే చిన్నగా ఉండాలి, పెరగొద్దు, ఎక్కువ పెరగొద్దు అనుకుంటే దే కెన్ అడాప్ట్ దిస్. అండ్ చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. యాక్టివ్ బ్రీడ్ ఇది. షెడ్డింగ్ ఉండదు, అపార్ట్మెంట్ లైఫ్ సెట్ అవుతుంది. 15 years వరకు. వెరీ లెస్ క్వాంటిటీ, 3 kgs పెరుగుతుందంటే దే ఈట్ వెరీ లెస్. మెయింటెనెన్స్ వైజ్ హెయిర్ షెడ్డింగ్ ఉండదు. చాలా బెస్ట్ బ్రీడ్ ఇది. చిన్న బ్రీడ్స్ చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయి చూడండి. బ్యూటిఫుల్. ఇవి పెరిగినాక క్యూట్నెస్ ఉంటాయి. చిన్నప్పుడు చిన్నగా ఉంటాయి కాబట్టి బక్క చిన్నగా కనిపిస్తుంది, అంత క్యూట్ ఉంటాయి. పెరిగినాక ఆల్సో చాలాసార్లు నేను విన్నాను మాల్టీస్లో టీ కప్ మాల్టీస్ చాలా ఫేమస్ అయింది కదా. సో టీ కప్ మాల్టీస్ వన్ దే స్మాల్, చిన్న బ్రీడ్ కాబట్టి 3-4 inches ఉంటుంది. అది చిన్న ఒక టీ కప్లో పెట్టి టీ కప్ మాల్టీస్ అప్పుడు చిన్నప్పుడు. ఇందులో చిన్న సైజు ఉంటుంది, చిన్న సైజు ఉంటుంది. ఓకే, సైజ్ చిన్న ఉంటుంది. సో చూసారు కదా గైస్, ఇలా ఇక్కడ ఏంటంటే ఇలా ఫ్లై చేస్తుంటాయి అనమాట. ఇప్పుడు నేనైతే పెట్టుకోవట్లేదు వీటిని. ద రీజన్ బీ అంటే లైక్ చాలా యాక్టివ్గా కూడా ఉంటాయి కాబట్టి. సో వీఆర్ జస్ట్ లైక్ అన్న. సో అండ్ మాల్టీస్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటుందా?
మాల్టీస్లో ఓన్లీ ప్యూర్ వైట్ ఉంటుంది. ప్యూర్ వైట్, ప్యూర్ బ్రీడ్ ప్యూర్ వైట్ కలర్లే ఉంటుంది. ఇందులో లాసా మిక్స్ కూడా ఉంటాయి. లాసా మిక్స్ చూసి తీసుకోవాలి. అది సైజ్ పెద్దగా పెరుగుతుంది, కోట్ రఫ్ ఉంటుంది. సో చూసి తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, అంటే దీంట్లో హెయిర్ షేడింగ్ ఉండదు అంటున్నారు మీరు? షెడింగ్ ఉండదు. ప్యూర్ బ్రీడ్స్లో షెడింగ్ జస్ట్ లైక్ షిట్జు దీంట్లో కూడా ఉండదు. షెడింగ్ ఉండదు అసలు. ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ టాయ్ బ్రీడ్స్ ఐ ఫీల్ ఇస్ నాట్ షెడింగ్. షెడింగ్ కదా? మేజర్ షెడింగ్, ఫీడింగ్, లెస్ కంజెషన్, స్పేస్ అవసరం లేదు, లెంత్ స్పేస్ అవసరం లేదు. అపార్ట్మెంట్స్కి చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది. ఓకే, అంటే అపార్ట్మెంట్ లైఫ్కి సెట్ అయిపోతుంది. సూపర్. అండ్ అన్న లైక్ డూ యూ హ్యావ్ లైక్ కలర్స్ ఆల్సో, ఐస్ కలర్స్ డిఫరెంట్గా అలా ఉంటాయి? ఓన్లీ ఫుల్ వైట్ ఒకటే, అంటే దీంట్లో బేసిక్లీ డిఫరెన్స్ లేదు. బేసిక్లీ లైక్ దర్ ఇస్ ఓన్లీ వన్ మార్టిస్ యూస్. అంతే, వైట్ కలర్ ఉంటుంది. సో దీస్ ఆర్ కాక్టైల్స్ బేసికల్గా. బట్ బిఫోర్ దాట్ అన్న ఫైనలీ ప్రైస్ చెప్పేద్దాం. ప్రైస్ 30 నుంచి 35-40 వరకు ఉంటాయి. ఓకే, 30 నుంచి 35, క్వాలిటీ 35. ఓకే, హెవీ అంటే ప్రీమియం క్వాలిటీ 40. ఓకే, షో క్వాలిటీ ప్రీమియం ఇన్ ద సెన్స్ షో క్వాలిటీ. మీడియం క్వాలిటీ అయితే 30 వరకు వస్తుంది. ఓకే, పెట్ క్వాలిటీ అయితే. సో దాట్స్ అబౌట్ మాల్టీస్. అండ్ అన్న ఇది బేసికల్గా కాక్టైల్స్. ఇవి బేసికల్ ఫస్ట్ టైం ఎవరైతే పెంచుకోవాలనుకుంటే దీంతో స్టార్ట్ చేయొచ్చు. బర్డ్స్లో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. 10 to 12 years ఉంటుంది. ఓకే, అండ్ ప్రైస్ వచ్చేసి 4,500-4,000 వరకు వస్తుంది ఒకటి. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాం. సో గైస్, లాస్ట్ అండ్ ఫైనలీ వీ గాట్ నాట్ జస్ట్ షీ ట్జూ, వీ హ్యావ్ అనదర్ పప్పీ యాజ్ వెల్ హియర్. బట్ ఇట్ లుక్స్ లైక్ షీ ట్జూ అన్న. వాట్ ఈస్ దిస్? షిపో బ్రీడ్ నేమ్ కాల్ షిపో. షీ ట్జూ అంటే పొడలు. ఒకసారి చూపెడతాను. షీపో అంట. షీపో. This is sheep. Yes, and that is Shih Tzu. So, అంటే like because there are also different colors in Shih Tzu కదా generally. Yes. But actually చాలా మందికి ఏంటంటే బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్లో Shih Tzu ఉంటుంది కాబట్టి దే నెవర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దేర్ ఆర్ అదర్ కలర్స్ ఆల్సో ఇన్ Shih Tzu. అందుకే ఇది Shih Tzu అంటే ఇది Shih Tzu లాగా ఉంది. This is not Shih Tzu. Yeah. Shih Tzu into పొడల్ కలర్ వచ్చేసి బ్రౌన్ ఉంటుంది కదా. సో బ్రౌన్ అంటే ఇలాంటి కలర్తో ఈ కలర్ వస్తుంది. What is the difference between Shih and Shih Tzu? Breeds are different. Okay. See, Shih Tzu is separate breed and Poodle is separate breed. Poodle की Shih Tzu की mate అయింది షిపో. అచ్చా, మిక్స్డ్ బ్రీడ్. మన దగ్గర జనరల్గా మనం మిక్స్డ్ బ్రీడ్ ఉండదని చెప్తాం. బ్రీడ్స్ ఉంటాయి. ఇప్పుడు మాల్టిపో, ఇప్పుడు ట్రెండింగ్ ఏమంటుంది, మాల్టిపో అడుగుతారు. మాల్టీస్ ఇంటూ పొడల్. అచ్చా, అంటే 4 generations అవి, 4 generations ఇవి చేసి మాల్టిపోస్ అవి. సో షిపో అండ్ కాకర్ స్పానియల్ ఇంటూ ఇట్ హస్ బికమ్ అ న్యూ ట్రెండ్. అంటే యుఎస్లో ఉన్నాయి షిపోస్ బ్రీడ్స్. ఇవన్నీ యుఎస్లో ఉన్నాయి. మాల్టిపో, షిపోస్ యుఎస్లో ఉన్నాయి. ఓకే. సో షి ట్జూ ఇంటూ పొడలు ఇది దీని ఈ రేట్లో కాకుండా పొడలు ఎక్స్పెన్స్ కొద్దిగా ప్రీమియం కదా ప్రైస్. ఇది కొద్దిగా మీడియం మధ్యలో వస్తుంది. మీకు బ్రీడ్ కూడా మీడియం సైజ్ ఉంటుంది. మరి ఇట్లా కాకుండా అట్లా. బట్ బోత్ టాయ్ బ్రీడ్స్ కదా. ఇది స్మాల్ బ్రీడ్ కిందకి వస్తుంది. పొడలు టాయ్ బ్రీడ్కి వస్తుంది. అచ్చా, కిందకి రైట్. సో మీడియం సైజ్ వస్తుంది, చిన్న సైజ్ ఉంటుంది. షిప్పో కొద్దిగా యూనిక్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. టెల్ మీ మోర్ అబౌట్ Shih Tzu గురించి ఆల్రెడీ మనకు తెలుసు. ఇట్ డస్ నాట్ షెడ్ అనేది. అండ్ పొడలు కూడా అంతే. ఇది కూడా అంతేనా? సో కొద్దిగా హైపర్ యాక్టివ్ ఉంటాయి కొద్దిగా కంపేర్ టు Shih Tzu. అంత హైపర్ యాక్టివ్ ఉంటుంది. ఇది కొద్దిగా హైపర్ యాక్టివ్. అండ్ అన్న లైక్ ది మెయింటెనెన్స్ సేమ్ ఉంటుంది. Shih Tzu పొడలు ఓకే, సేమ్ కాస్ట్. మెయింటెనెన్స్ సేమ్ ఉంటుంది. సేమ్ వ్యాక్సినేషన్, సేమ్ ఫుడ్. ఓకే, అంటే నాకు ఫస్ట్ టైం వింటున్నా. నాకు అందుకే షీపోస్ ఉన్నాయి. షీపోస్, మాల్టీపోస్ ఈ బ్రీడ్స్ ఉన్నాయి. కానీ యూఎస్లో ఎక్కువ ట్రెండ్ అదన్న. యూఎస్లో ఎక్కువ ట్రెండ్. ఇక్కడైతే ప్యూర్ బ్రీడ్స్ ఎక్కువ ఉంటాయి. బట్ వీళ్ళు డిఫరెంట్ బ్రీడ్ అయినా కానీ లైఫ్ స్పాన్ సేమ్ ఉంటుంది. ఏముండదు దాంట్లో డిఫరెన్స్. ఓకే. అండ్ అంటే దీని ప్రైస్లో డిఫరెన్స్ కూడా ఉంటుందా? దీని మీకు 30 నుంచి అట్లా 30,000, 35,000. ఎందుకు ఎక్కువ ఎందుకు ఉంది కంపేర్ టు Shih Tzu? పొడులు 50-55 కదా. అచ్చా, ఇప్పుడు అర్థమైంది నాకు మొత్తం గేమ్. ఓకే, అప్పటి నుంచి నేను కన్ఫ్యూజ్ ఉన్నా అనమాట. ఓకే. రైట్, గాట్ ఇట్. బికాస్ వెన్ వీ సే క్రాస్ బ్రీడ్ జనరల్గా క్రాస్ అంటే అచ్చా, దట్ ఈస్ డిఫరెంట్. చిన్న బ్రీడ్తో కలపడం అది వేరేది. ఇది ఈ బ్రీడ్ కూడా Shih Tzu ఎట్లా వచ్చింది అనుకుంటున్నాం? Shih Tzu అనేది లాసాప్సో నుంచి పికినీస్ నుంచి రిఫైన్ చేసిన బ్రీడ్ Shih Tzu. మిక్స్ బ్రీడ్ చేసి తీసిన బ్రీడ్ ఇది Shih Tzu అనేది. ఓకే. అలా బ్రీడ్ని డెవలప్ ఎట్లా చేస్తారంటే ఒక బ్రీడ్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. కొన్ని క్యూట్గా ఉంటుంది, కొన్ని
ఇంటెలిజెంట్ ఉంటాయి. సో మిక్స్ చేసి దాన్ని రిఫైన్ చేసి తీసే బ్రీడ్స్ ఇవన్నీ. Wow, సో nice. యూఎస్లో మాల్టిపో షిప్పో ఇవన్నీ మంచి ట్రెండింగ్లో ఉన్నాయి. అందుకే సో ఇవి కూడా రేర్గా దొరుకుతాయి, ఎప్పుడు నా దగ్గర దొరుకుతాయి, అచ్చా. చాలా రేర్గా దొరుకుతాయి షిప్పోస్, చాలా అంటే చాలా రేర్గా ఉంటాయి. సో ఇప్పుడు లక్కీలీ మన దగ్గర ఉన్నది. అందుకే ప్రైస్ కొంచెం 35 అంటే మంచి 30, మంచి ఆపర్చునిటీ. 35. ఎవరైతే కొంచెం దే వాంట్ పూడల్ ఆల్సో బట్ దే కాంట్ ఎఫర్డ్ అండ్ షిజుకి కొద్దిగా డిఫరెంట్గా ఉండాలనుకున్న వాళ్ళు దే కెన్ గో ఫర్ షిప్పోస్. నిజంగా అసలు ఒక్కసారి చూద్దాం. అండ్ మా దగ్గర ఏమేమి స్టాక్ అయితే యా చూడండి గైస్ ఒకసారి. షిప్ కొంచెం నిజంగానే పూడల్ క్లియర్గా మీకు కనిపిస్తుంది చూడండి మిక్స్. అంటే అన్న ఇప్పుడు మనం జనరల్గా ప్యూర్ బ్రీడ్ అంటాం కదా మన షాప్లో అయితే, ఆల్దో ఐ నో ఇట్స్ హై ఎండ్ బ్రీడ్, క్రాస్ బ్రీడ్ అనేది, బట్ హౌ వుడ్ యూ దెన్ క్రాస్ బ్రీడ్ ఈస్ డిఫరెంట్. మీకు ఇప్పుడు సబ్జెక్ట్ అర్థమవుతుంది. కబీర్, మాల్టీపు, షిప్పో ఇవన్నీ బ్రీడ్స్ బయట దేశంలో ఉన్నాయి, మన ఇండియాస్లో లేవు. అచ్చా మనం చెయ్యం, ఇది మనం ఇక్కడ చెయ్యం, మనం ఆల్రెడీ రెడీగా అక్కడ ఉన్నాయి. ఇక్కడ నాదేంటంటే నా బ్రీడింగ్ ఫామ్లో, ఇది నా బ్రీడింగ్ ఫామ్లోనే ఏమైందంటే షిప్పో, షిట్జూస్ ఉన్నాయి, పిడుల్స్ ఉన్నాయి. సో మనం ఎప్పుడు కట్టేయం. అవును. సో ఫ్రీగా వదిలినప్పుడు క్రాస్ అయింది. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. నేను ఏమున్నా ఓపెన్ గా మాట్లాడతా. అండ్ షీపో బ్రీడ్స్ కూడా అట్లనే బ్రీడ్ చేస్తారు. అది బయట కంట్రీస్ లో బ్రీడ్ చేస్తారు. చాలా ట్రెండింగ్ ఉంది. మాల్టీపూ చాలా, ఇక్కడికి కూడా చాలా మంది అడుగుతారు. మాల్టీపూ అడుగుతారు, షీపో అడుగుతారు, కానీ నా దగ్గర ఉండయి. కానీ ఇది బై మిస్టేక్ లో వచ్చింది మన దగ్గర, సర్ప్రైజ్ అయింది వచ్చింది. లాస్ట్ ఇయర్ ఒక 2 years బ్యాక్ కూడా అంతే. ఏంటంటే మనం ఇక్కడ ఉంటాము, వర్కర్ అక్కడ ఉంటాడు, ప్రాపర్ ఒక్కొక్కసారి అన్నింటినీ చూసుకోలేరు కదా, సమ్ టైమ్స్ హ్యాపెన్స్ అయిపోతుంది. ఏమున్నా కూడా ఓపెన్ గా చెప్తాం. షిపో బ్రీడ్ షిపో ఉంటుంది, మా ప్యూర్ షిజు. అండ్ షిజు ప్రైస్? షిజు మీకు ఇది ఇంపోర్ట్స్, ఇది దీని ఫాదర్ కొద్దిగా ఇది ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మనకి షిజుస్లో స్టార్టింగ్ మనకి 18,000 నుంచి, ప్యూర్ బ్రీడ్ అయితే 18 ఉంటుంది, నార్మల్ పెట్ క్వాలిటీ అయితే 15 ఉంటుంది, గుడ్ క్వాలిటీ అయితే 18 ఉంటుంది, షో క్వాలిటీ అయితే 25 to 30 మధ్యలో ఉంటుంది. మీకు ద బెస్ట్ అంటే 18 to 22 మధ్యలో మంచి క్వాలిటీ దొరుకుతుంది. 18 to 20, బట్ 22 వరకు. Got it about Shih Tzu guys. The premium quality Thailand import winnings ఉన్న పప్పీస్ కావాలంటే 30,000 వరకు ఉంటాయి. ఓకే. దగ్గర ఏం స్టాక్ ఉన్నా కూడా, వాట్ ఎవర్ స్టాక్ మన దగ్గర ఏమేమి ఉన్నా కూడా అప్డేట్ చేస్తాం ఇన్స్టాగ్రామ్లో. అండ్ యూట్యూబ్లో కూడా మనకి ఛానల్ ఉందన్నమాట, డానీ పెట్స్ అండ్ కెనల్స్. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ కూడా మీకు షార్ట్స్ వస్తుంటాయి, వీడియోస్ వస్తుంటాయి, కొత్త న్యూ అప్డేట్స్ ఏదైనా కావాలంటే కూడా మీరు స్టాక్ అప్డేట్స్ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమేమి స్టాక్ అప్డేట్ ఉంటుందో మీకు అందులో వస్తుంటాయి. ఇన్స్టాగ్రామ్స్లో అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ పేజ్ లింక్ మీకు కింద ఉంటుంది, ఒకసారి ప్లీజ్ చెక్ గైస్. అండ్ అన్న అడ్రస్ మనది క్లియర్గా చెప్పు ఒకసారి. ఇది వచ్చేసి ఈ స్టోర్ బంజారా హిల్స్ బిసైడ్ చట్నీస్ రెస్టారెంట్ పక్కకు ఉంటుంది. నాగార్జున సర్కిల్ ఉంటుంది, నాగార్జున సర్కిల్ దగ్గరనే చట్నీస్ రెస్టారెంట్ దాని బిసైడ్ ఉంటుంది పక్కకు. అండ్ ఇంకొక స్టోర్ కూడా ఓపెన్ చేశాము, విచ్ ఇస్ ఇన్ మియాపూర్. మియాపూర్ సిగ్నల్ దగ్గరనే నికీడియా ఫర్నిచర్ పక్కకు, అంగారా హోటల్, నికీడియా ఫర్నిచర్ ఉంటుంది. దాని పక్కకే మనకి ఇంకొక స్టోర్ మియాపూర్లో ఉంది. అక్కడ కూడా అన్ని ఫుడ్ ఉంటుంది, గ్రూమింగ్ సెక్షన్ ఉంటుంది, అండ్ పప్పీస్ కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా లాంగ్ అయితే ఉంటుంది కదా, అక్కడ కూడా ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. మీరు ఆ నెంబర్ కూడా మీకు పెడతాను త్వరలో, ఆ నెంబర్ అది కూడా మీకు షూట్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, చూపెట్టినందుకు. అండ్ ఫర్ వ్యూవర్స్, ఇప్పుడు దాకా మీరు చూస్తున్నారు, సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. మీకు ఏమన్నా వాట్సాప్ చేయండి, మీకు పప్పీస్ కావాలన్నా బయటికి కూడా పంపిస్తాను. యూఆర్ ద బెస్ట్. మీరు ఇక్కడనే ఎందుకు కొనాలి అని అంటే, కొనాలి అని అంటలేను, యూ కెన్ కంపేర్. ఏదైనా తీసుకునే ముందు చూడండి, చూసి తీసుకోండి. తీసుకున్నాక బాధపడకండి, తీసుకొని మళ్ళీ ఇట్లా అయింది, క్రాస్ బ్రీడ్ అయింది, చచ్చిపోయింది, సో అన్హెల్దీ ఇవన్నీ ఉంటాయి, చూసుకొని తీసుకోండి. వాట్ ఎవర్ అష్యూరెన్స్ ఉంటుంది మా దగ్గర, లైఫ్ టైం బ్రీడ్ గ్యారంటీ ఉంటుంది. ద బెస్ట్ క్వాలిటీ కావాలన్న వాళ్ళకి వీఆర్ ద డానీ పెట్స్ అండ్ కెనల్స్, ఒకటే నేమ్. బెస్ట్ క్వాలిటీ కావాలన్న వాళ్ళకి, లేదు బడ్జెట్ తక్కువ ఉంది, పెట్ క్వాలిటీ కావాలి అని అంటే ఆన్ బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్, అది అప్పుడు వస్తుంది. సో ఇప్పుడు వరకు మన ఛానల్ చూసి ఉంటే ఆల్సో మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఆల్సో లైక్ దిస్ వీడియో. ఇప్పుడు వరకు చూసారంటే థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి మీకు అనౌన్స్మెంట్ చేయాలి, మన ఇంకో ఛానల్ ఉంది కబీర్ వ్లాగ్స్ అని, అక్కడ కూడా నేను కొత్త వీడియోస్ పెడుతున్నాను. సో ప్లీజ్ థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.